ఈ మధ్యనే మీరు గో సంజీవిని అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీద రవీంద్ర భారతిలో పుస్తక ఆవిష్కరణ చేశారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సార్, చాలా గోశాలలో నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మా దగ్గర గో సంజీవిని పుస్తకం ఉందండి అని చెప్పారు. ఈరోజు పొద్దున కూడా మీరు వచ్చే ముందు కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిన, సార్ వస్తున్నారు, మీ సలహాలు సూచనలు మీరు ఉంటే నాకు చెప్పండి, నేను సార్ని ఈరోజు మన గోశాలలో ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంది, మళ్ళీ మనం గోవుల పోషణ, గోవులకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గో సంజీవిని పుస్తకం ఉంటే అన్ని విషయాలకి పరిష్కారం దొరుకుతుంది అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా సార్, జెర్సీ గోవులకి జెర్సీ అంటారు కదా, గోవు కూడా అనలేము, సారీ, ఆ జెర్సీ అనే పదం కూడా వాడటానికి కూడా మనకు జలధరిస్తున్నది ఒళ్ళంతా, అంత వరస్ట్గా ఉంది ఆ పేరు. వాటికి ఈ మధ్యకాలంలో నేను మన గోశాలలో చూస్తున్నా సార్, రకరకాలైనటువంటి కొత్త కొత్త వ్యాధులన్నీ చాలా గోశాలలో వస్తున్నది. ఎల్ఎస్డి లంపి గతంలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది, తగ్గింది, ఇప్పుడు మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతుంది సార్. ఈ సమ్మర్కి స్టార్ట్ అయ్యి 1 month బిఫోరే లంపీ డిజీజ్ వస్తుంది. అది మన దేశవాళీ గోవులకు వస్తున్నది. ఈ సంకరం గోవుకి అసలు శక్తి లేదు, అది దానికి ఏది పనికిరాని గోవుకి దానికి రావకపోవడం ఏంటి, దీనిలో ఏంటిది కుట్రలో భాగమా ఏంటి నాకు అర్థమైతే ఈ ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతలేదు సార్. ఇది దేశవాళీ గోవుకి ఎల్ఎస్డి రావడం ఏంటి, జెర్సీ ఆవుకి ఈ బ్రీడ్కి మాత్రం అసలు దాని పక్కన వదిలేస్తే కూడా దానికి లంపి వస్తలేదు. ఇది ఎందుకు, ఇది దీనికి పులి స్టాప్ పెట్టబడాలి, ఎట్లా దీని పరిస్థితి? నిన్న రీసెంట్గా భారత్ బయోటెక్ వాళ్ళు కూడా టీకా తీసింది దాని మీద. ఆ టీకా దొరకాలంటే ఎట్లా చేయాలి అవన్నీ కూడా కొద్దిగా మాకు తెలియజేయండి సార్. ఎందుకంటే ఎక్కడ వెతకాలి, ఇంజక్షన్ ఎక్కడ దొరుకుతుందో. ఈ గోపాల్ మిత్ర ప్రతి ఊళ్ళలో అందరు వీళ్ళు ఎంటర్ అయిపోయినారు, వాడు ఇన్సెమినేషన్ చేసేస్తున్నాడు, ఒరిజినల్ బుల్తో క్రాసింగ్ చేయించకుండా ఇంజక్షన్ ద్వారా వాడికి ఏది కావాలంటే అది ఇచ్చేసిపోతున్నాడు. అంత దుర్మార్గంగా ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ప్రశ్నించడానికి ఎవరు ముందుకు వస్తలేదు. ఫస్ట్ గో సంజీవినిలో మీరు ఎల్ఎస్డి గురించి రాసినప్పటికి కూడా చాలా దూడలు చేజారిపోతున్నాయి సార్. దీనికి ఏమైనా ఆన్సర్ ఉన్నదా, ప్రికాషనరీ? మీరు చాలా ప్రశ్నలన్నింటినీ కలిపి అడిగారు నన్ను. అవును, చివరాఖరికి ఎల్ఎస్డి గురించి అడుగుతున్నారు. అవును, సరే, ఎల్ఎస్డికి చెప్పడానికి ముందు మనం ఇందాక ఏదైతే విషయాన్ని కొంతవరకు మాట్లాడుకున్నామో దాని కొనసాగింపుగా సంకరజాతి దేశీ ఆవులు పాలు విషతుల్యం అన్నది మీరు కూడా కొంచెం సూచించారు. అది చాలామంది గ్రహించారు కనుకనే చైతన్యం కొంతవరకు వచ్చింది. ఇప్పుడు విదేశీ జాతులతోటి దేశీ జాతులను సంకరపరచడం తగ్గింది. ఇది అంతా కూడా ఒక 15 సంవత్సరాలు ఈ మధ్యలోనే ఈ విదేశస్తులే సంకరజాతి లేకపోతే విదేశీ ఆవుల పాలని A1గా విభజించి మన దేశీ ఆవుల పాలని A2గా విభజించారు. అయితే A2 A1 అనుకునేది ఏ పేరు పెట్టుకున్నా విదేశీ జాతుల నుంచి కానీ సంకర జాతుల నుంచి కానీ వచ్చినటువంటి పాలని వినియోగిస్తే దానిలో పోషక విలువల మాట ఎటున్నా వ్యాధి కారకాలు చాలా ఉన్నాయి. బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. A1 A2 క్లాసిఫికేషన్ ఎవరు చేశారు సార్? ఇది విదేశస్తులే చేశారు. మనము చేసామనుకోండి, మీరు చేసుకున్నారు కనుక మీ జాతులకు గొప్పగా అనుకుంటారేమో, అలాంటిదేం లేదు. విదేశస్తులే చేసి చెప్పారు. వాళ్ళ ప్రాంతానికి చెందిన జాతులు వాటి యొక్క పాలు మనుషులు తాగడానికి ఏమంత మంచిది కాదని ఇవాళ ఆ దేశాల్లో A2 పాల కోసం వెంపర్లాడుతున్నారు. అంటే మన దేశీ జాతుల పాల కోసం వెంపర్లాడుతున్నారు. అయితే ఇది గ్రహించినటువంటి రైతులు ఈ విదేశీ జాతులతోటి సంకరీకరణ చాలా భాగం తగ్గించారు. ఇటు పాలు తాగే వాళ్ళలో కూడా కొంచెం చైతన్యం వచ్చింది. అయితే ఇంక పూర్తిగా చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వాలకి తెలియని విషయం కాదు, మనం ఎవరన్నా చెబితే వినవలసిందేం కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ముందే తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఏ రకంగా చేస్తే దీన్ని ఈ వినియోగదారులకి ఇబ్బంది లేకుండా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడగలం అనుకునేటువంటి ఏమన్నా ఆలోచిస్తున్నారేమో, మనం అట్లాగ భావిద్దాం. ఇక ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే చాలామంది దృష్టిలో లేనిది
విదేశీ జాతులకు పుట్టినటువంటి కోడిదోళ్ళు వ్యవసాయానికి పనికిరాక వాటి రోడ్లపైన వదిలేశారు, విలువ లేక. సార్ ఆ రోడ్లపైన తిరుగుతున్నవి మన దేశీ జాతి ఆవుల్ని ఎదకొచ్చినప్పుడు దాటుతున్నాయి. ఆ రకంగా ఒకరి ప్రమేయం లేకుండానే జాతి కూడా క్షీణించిపోవడానికి అది ఒక పెద్ద బలీయమైన కారణమైంది. అన్ని ప్రాంతాల్లో ఇందాక మనకున్న రెడ్ సింధీ సాహివాళ్ళు ఉన్నటువంటి రాజస్థాన్ అవ్వచ్చు, లేదా గుజరాత్ అవ్వచ్చు, లేకపోతే మన ప్రాంతం అవ్వచ్చు, దక్షిణాదికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విచ్చలవిడిగా స్వేచ్ఛగా అదుపు ఆజ్ఞ లేకుండా సంకరజాతి కోడిదోడలు మంచి మేలు జాతి ఆవులను కూడా దాటి ఆ రకంగా జాతిని సంకరపరుస్తున్నాయి అదుపు తప్పి. అది దాన్ని అదుపు చేయవలసిన బాధ్యత మాత్రం డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది, ప్రభుత్వం మీదే ఉంటుంది. ఇక మీరు మనకి ముఖ్యమైనది ఎల్ఎస్డి గురించి అడిగారు. వైరస్ వల్ల కలుగుతుంది, అది మనకి ఎలాగొచ్చింది ఏమిటి, దీని వెనకాల కుట్ర ఉందా అన్నారు. కుట్రలు కనిపెట్టేటంత నైపుణ్యం నా దగ్గర లేదు, కానీ ఇది రావటం మాత్రం ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది మన దేశంలోకి. ఉత్తర రాజస్థాన్ ఆ పరిసరాల నుంచి వచ్చింది. వచ్చిన ప్రతి తడవ కూడా ఆ పక్కన రాజస్థాను గుజరాతుల్లో ఉన్న గోవులకు ముందు ఆ వ్యాధి రావడం, తర్వాత మన ప్రాంతంలో ఉన్న గోవులకి రావడం కొన్నాళ్ళకి. అది గాలి ద్వారా వ్యాపిస్తుంది కనుక నిదానంగా మన దగ్గరికి రావడానికి కొంత టైం పట్టింది. మళ్ళీ అదే రకంగా సంకరజాతి ఆవుల్లో వచ్చినప్పుడు కూడా అక్కడ ఆవులకి వచ్చింది, దాని తర్వాత 2-3 నెలలకు మన ప్రాంతాలకు వచ్చింది. ఇప్పుడు ఈ దూడల విషయంలో కూడా గత 3-4 సంవత్సరాల నుంచి అక్కడ దూడలకు ముందు ఈ వ్యాధి తగిలి తర్వాత నిదానంగా మన ప్రాంతాలకు వస్తుంది కనుక ఆ ప్రాంతాల నుంచి ఏమైనా కుట్ర ఉందా అని మీ బోటి వారు కానీ చాలామంది రైతులు కానీ దీని గురించి ఆందోళన చెందుతున్న మాట కరెక్టే. కానీ దానికి ఆధారం ఏం లేదు, మేము చెప్పడానికి మా దగ్గర ఏం లేదు. ఎందుకంటే వైరస్ అనేది గాలి ద్వారా వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తర్వాత దానికి ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉంటే అనుకూలమైన పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి జంతుజాలాల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఆ టీకా వచ్చిందా సార్ మార్కెట్లోకి? మార్కెట్లోకి ప్రస్తుతానికి ఆ టీకా ఉంది. లేకపోయినా కూడా గోట్ పాక్స్ అనే టీకా మందు వేసిన గోవులు కొన్ని రక్షించబడినాయి. అందులో ఇబ్బంది అనేది. గోట్ పాక్స్ వాడుకున్నా కూడా మంచి రక్షణ కలిగింది. ఇప్పుడు ఎల్ఎస్డికి సార్ మన అలోపతి, హోమియో, ఆయుర్వేదిక్లో ఈ మూడిట్లో ఏది తొందరగా ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? నేను 3 వాడినా. నేనైతే 3 వాడితే ఇప్పుడు 1 కదా, 3 వాడినారు కదా. 3 వాడినప్పుడు మీకు ఏది బాగుందనిపించింది? నాకు కొద్దిగా ఆయుర్వేదిక్ ఏదో కొద్దిగా అంటే ఇన్స్టెంట్గా దానికి హై ఫీవర్ వచ్చినప్పుడు అలోపతితో. కరెక్ట్ మంచి మాట, కరెక్ట్గా చెప్తున్నా. హై ఫీవర్ ఉన్నప్పుడు అలోపతికి వెళ్తున్నా, గ్రాడ్యువల్గా దానికి ఫీవర్ తక్కువ అయినప్పుడు నేను మళ్ళీ ఆయుర్వేదంలోకి వచ్చేసిన. లాస్ట్ మళ్ళీ హోమియోపతి కూడా నేను స్టార్ట్ చేసిన సార్ 2 days బ్యాక్. సో అందులో కొద్దిగా రిజల్ట్స్ కనపడ్డాయి సార్. అది మనం మీరు లక్కీ అంటే భగవంతుని దయ వల్ల 5 దూడలకు వచ్చింది సార్. ఒక్క దూడ చేజారిపోయింది, చాలా బాధ అనిపిస్తున్నది. ఆ దూడ ఇప్పటి నా కళ్ళలో మెదులుతున్నది. దాన్ని ఎంత ప్రయత్నం చేసినా అంటే రక్షించుకోవడం కోసం. ఒక దిక్కు తల్లి లేదు, డబ్బా పాలు పట్టించడం, మళ్ళీ దానికి తోడు ఎల్ఎస్డి రావడం, ఎంత ప్రయత్నం చేసినా కూడా అది చేజారిపోయింది సార్ మొన్న. అదొక్కటే బాధాకర విషయం. అందుకోసం నేను ఫస్ట్ క్వశ్చన్ అదే. ఇంకా చాలా గోశాలలో సరే ఎల్ఎస్డి గురించి చెప్పండి సార్. ఎక్కువ బాధపడుతున్నారు. మీరు చెప్పిన మీ అనుభవమే కరెక్ట్. ఎవరైనా ఒక డాక్టర్ గారు చెప్పినా కూడా రైతులందరూ ఇచ్చినటువంటి సమాచారాన్నే తన మనసులో పెట్టుకుని దాని ప్రకారంగానే నడవగలుగుతాడు. అదే రకంగా ఇప్పుడు మీరు చెప్పారు ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి 3 వాడానన్నారు. బాగా జ్వరం ఉధృతంగా ఉన్నప్పుడు అలోపతికి వెళ్ళానన్నారు. ఆ జ్వరం తగ్గిన తర్వాత ఈ పుళ్ళు అవి మానటానికి ఆయుర్వేదం రాసామన్నారు. మళ్ళీ వస్తుందో రాదో రాకుండా కూడా మనం చూసుకుంటాం కోసం హోమియోపతి వాడు. 3 వాడటం తప్పులేదు. మనకు అల్టిమేట్గా ఏదేమైనా మనకు ఆ జీవి రక్షించబడాలి, ఆ జీవి. అందుకని మీరు వాడేది తప్పులేదు. చాలామంది అభిప్రాయం కూడా ఏ ఒక్కదాని మీద ఆధారపడాల. ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి కూడా వాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.